తెలంగాణలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర మంత్రులు. అకాల వర్షాలు, తుఫానుతో పంటలు దెబ్బతిన్నాయని, తేమ శాతాన్ని తక్షణమే 14% వరకు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఇక మోంతా తుఫాన్ ప్రభావంతో పత్తి రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నామన్నారు మంత్రులు. 425 కోట్ల పెట్టుబడితో ఆదిపట్లలో ఏర్పాటు చేసిన ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ ను న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్ గా ప్రారంభించారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్, సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ యూనిట్ ద్వారా కొత్తగా 500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తెలంగాణలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముంబైలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎండి లలిత్ కుమార్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్నాయని, రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు తేమ శాతాన్ని తక్షణమే 14% వరకు సడలించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కోమటిరెడ్డి. పెరుగుతున్న సాగు ఖర్చులకు అనుగుణంగా పత్తికి కనీస మద్దతు ధర సవరించాలని, పత్తి పండించే జిల్లాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను విస్తరించి ప్రైవేటు వ్యాపారుల దోపిడీ నుండి రైతులను కాపాడాలని కోరారు. గత సీజన్లలో సేకరించిన పత్తికి సంబంధించి రైతులకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంట ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా ఉన్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో పత్తి రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్లో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఖమ్మం, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల రైతులతో మంత్రి తుమ్మల మాట్లాడారు. అన్నదాతల సందేహాలను నివృత్తి చేశారు. తుఫాన్ ప్రభావంతో చేతికందిన పత్తి పంట తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తుమ్మల. మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతం 20 వరకు ఉన్నప్పటికీ పత్తి కొనుగోలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు తుమ్మల. తేమ శాతం ఎంత అవకాశం ఉన్నా కూడా మనం 12% తీసుకురాలేకపోతున్నాము. కాబట్టి దయచేసి రైతులందరూ కొంచెం ఓపిక చేయాలి. ఈ తుఫాన్ ప్రభావం 2-3 రోజులు ఉండొచ్చు. ఇది తగ్గిన తర్వాత మనం ఆరబెట్టుకొని 12%కి వస్తేనే మీకు సరసమైన ధర, ఎంఎస్పీ ధర వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. గత సర్కార్ చేయలేనివన్నీ తాము చేస్తుంటే ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఇప్పటికే 3,24 లక్షల పశువులకు 54 లక్షల టీకాలు వేయించామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎవరు కూడా ఆ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. ఎవరు శంకిస్తున్నారు, శంకించే ప్రయత్నం చేస్తున్నారంటే గతంలో తాముండి చేయలేదు కదా, 10 సంవత్సరాల వీళ్ళు చేస్తా ఉన్నారు, ఈ క్రీడంతో వాళ్ళకి పోతా ఉంది, మరి రాకుండా ఉండాలంటే ఏదో ఒక అభియోగం వేద్దామని. ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిని ఫోన్లో పరామర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇటీవల గుండెపోటుతో కంది శ్రీనివాసరెడ్డి బావమర్ది అఖిల్ రెడ్డి మృతి చెందారు. కంది శ్రీనివాసరెడ్డిని ఫోన్లో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి. కంది శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.